సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మంచి వారంగానే చెప్పవచ్చును. మారినటువంటి గ్రహ సంపత్తిలో ముఖ్యంగా రవి మార్పు లేదా కుజుడు మార్పు లేదా బుధుడి మార్పు, ఇటువంటి విషయాలను పరిగణలోకి పెట్టుకుంటే ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం. సంతోషమర్ధలాభశ్చ, సంతోషము అర్ధలాభము అనగా ఇక్కడ లాభస్థానంలోకి ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం జరిగిందో ధైర్యమేకాదశగతే కుజే, కుజుడు విపరీతమైనటువంటి ధైర్యానికి కారకుడు. జీవితంలో ఏదైనా ధైర్యము అనేటువంటిది చాలా ముఖ్యము. ఆత్మవిశ్వాసము, ఏదైనా సాధించగలము అనేటువంటి దృఢమైనటువంటి మనస్తత్వము, చిత్తము, వీటి ప్రతిదానికి కూడా ముఖ్యం. అటువంటి వాటికి కుజుడు కారకుడు. కాబట్టి కుజుడు లాభస్థానంలోకి వెళ్ళడం కర్కాటక రాశి వారికి చాలా అదృష్టాన్ని తీసుకువస్తారు. అలాగే జన్మ రాశియందు శుక్రుని యొక్క సంచారం కూడా అనుకూలిస్తూ ఉండడం, చంద్రబలం ఉండడం వెరసి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, సంతాన స్థానాధిపతే కాబట్టి కుజుడు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ముందుకు సాగదండి. ఎక్కడైనా కూడా ఇబ్బందులు, లోటుపాట్లు ఇవేమీ లేకుండా చాలా అత్యద్భుతంగా శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రాశి వారికి వ్యయస్థాన స్థిత రవి కొంత అనవసరమైనటువంటి ఖర్చును కల్పించినప్పటికీ కూడా శుక్రుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండడం, అలాగే శరీర సౌఖ్యం, ఆరోగ్య చంద్రుని యొక్క సంచారము, తృతీయ స్థానస్థిత చంద్రుని యొక్క సంచారం, ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతని కలగజేస్తూ ఉన్నాయి, ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులకి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.